అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం అంటే మారేడుమిల్లి మన్యం ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. దాదాపుగా 24 గంటలు గడిచింది. ఈ ఎన్కౌంటర్ జరిగి ఏదైతే మావోయిస్టు అగ్రనేత హిడ్మాకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడి నుంచి బాడీలన్నింటినీ కూడా రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ కాసేపట్లో ఆ బాడీలన్నిటికీ కూడా ఇక్కడ పోస్ట్మార్టం నిర్వహించే అవకాశం ఉంది. తాజాగా ఒక అప్డేట్ తెలుస్తూ ఉంది. మరొక 7 అగ్రనాయకుల్లో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి కొంతమంది మావోయిస్టులను కూడా ఈరోజు భద్రతా బలగాలన్నీ కూడా మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో తాజాగా చూసుకుంటే దేవ్జీ నిన్నటి నుంచి కూడా ఈ పేరు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే అధికారుల ప్రెస్ మీట్లో కావచ్చు, పెద్ద ఎత్తున ఈ పేరు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత విజయవాడ, ఏలూరు, కాకినాడలో పెద్ద ఎత్తున మావోయిస్టులందరూ కూడా మన్యం ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతాలకు చేరుకున్నారు. ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేశారని కూడా నిన్న ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా కూడా వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే కాకినాడలో ఒక 2, ఏలూరులో 12, అదేవిధంగా విజయవాడలో దాదాపుగా 20-30 మంది వరకు కూడా మావోయిస్టులను అక్కడ ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీరన్నిటిలో ఈ అన్ని వ్యవహారాల్లో ప్రధానంగా చూసుకుంటే 2 మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే హిడ్మా ఉన్నారో నిన్న హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా కూడా అధికారులు నిర్ధారించారు. తాజాగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరో 7 మావోలు అదే ప్రాంతం ఏదైతే నిన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో టైగర్ జోన్ జరిగిందో అదే ప్రాంతంలో మరో 7 కూడా ఈరోజు ఉదయం మట్టబెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ 7లో దేవ్జీ అనే ఒక కీలకమైనటువంటి మావోయిస్ట్ అగ్రనేత కూడా ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం తెలుస్తోంది. వారందరి మృతదేహాలు కూడా అంటే ప్రస్తుతం నిన్న జరిగినటువంటి 6, ఈరోజు జరిగినటువంటి 7 మొత్తం వీళ్ళందరి మృతదేహాలు కూడా ఇదే ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే నిన్న అధికారులు వెల్లడించినట్టుగా దాదాపుగా 19 మంది మావోయిస్టులు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. అక్కడ నుంచి ముందుకి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారి కోసం కూంబింగ్ జరుగుతుందని కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి.